మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, రాత్రి అంతా కాచి కాపాడి సంరక్షించి సజ్జీలు లెక్కన చేసి ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. పౌలు కొరింథీలో ఉండే సంఘం పట్ల పౌలు కలిగిన ప్రేమను గురించి తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువు తనను ఏ విధంగా అయితే ప్రేమించాడో, ప్రభు ప్రేమలో వారు ఏ విధంగా అయితే కొనసాగుతున్నారో అదే ప్రేమను సంఘముని పట్ల, విశ్వాసుల పట్ల, తోటి పరిచారకుల పట్ల, సమాజంలో ప్రభు చిత్తాన్ని వారు జరిగించడానికి దేవుడు వారికి అనుగ్రహించిన కృపను బట్టి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే తమ యొక్క జీవితాల్లో దేవుడు వారి పట్ల చేసిన ఉన్నతమైన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన వారై, ప్రభు యొక్క పరిచర్యలో అపోస్తలత్వాన్ని పొందుకున్న వారై వీరి పరిచర్య చేయుచున్న మాటలు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. అంటే మా విషయమే, అంటే మా మట్టుకని కాదు, కానీ ఇక్కడ మేము దేవుని చిత్తానికి లోబడి, అంటే ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి మేము నడుస్తున్నాము, జీవిస్తున్నాము, ప్రవర్తిస్తున్నాము. ఆ విధంగానే మీకు కూడా అయ్యే విషయాలను చెప్తున్నాం. వాళ్ళ సొంత ఆలోచన చేత, జ్ఞానము చేత, తెలివి చేత కాదు, కానీ దేవుని యొక్క కృపచేత, దేవుని చిత్తాన్ని బట్టి పౌలు ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచనేమో అంటున్నాడు. అంటే తన మట్టుకు తాను తన గురించి తన వ్యక్తిగతమని అనుకోక ఏమంటున్నాడు, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము అంటున్నాము. అంటే ఇప్పుడు మేము మాట్లాడేది మీ మధ్య అయినా కానీ ప్రభువును దృష్టిలో పెట్టుకుని, ప్రభువు మా మధ్య ఉన్నాడనే విషయాన్ని ఎరిగి, ప్రభువు ఆలకిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకుని మేము మాట్లాడుతున్నాము. ఏదో మీకు మేము చెప్పడం కాదు, దేవుడు మాకు చెప్పింది, దేవుడు మాకు తెలియజేసింది మీకు తెలియజేస్తున్నాము అంటూ, ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము అంటున్నాడు. ఎవరు? సంఘము పట్ల, సంఘమందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల పట్ల, కొరింథీలో ఉండే సంఘాన్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి పౌలు మాటలను గుర్తు చేస్తూ, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని అంటున్నాడు. అంటే నేను మిమ్మల్ని దర్శించడానికి రాబోతున్నప్పుడు మీ యొక్క ప్రవర్తన వల్ల నేను వేదన చెందే పరిస్థితి ఉండకూడదు. అంటే మీరు ప్రభువులో, పరిశుద్ధాత్మలో బలపరచబడి ఆత్మయందు నిలిచిన వారై, కృపావరాలు కలిగిన వారై ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశము. కానీ మీరు ఒకవేళ ఆ విధంగా ఉండక మీరు దేవునికి దూరస్తులైనట్లయితే దాన్ని ఉద్దేశించి అంటున్నాడు ఇక్కడ. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని. నాకు ఇష్టలుగా అంటే తనకిష్టలు కాదు, క్రీస్తుకు మహిమకరముగా లేకపోతే, ప్రభు చిత్తానుసారంగా జీవించకపోతే, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మీరు కలిగి లేకపోతే అంటూ
నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధమును, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు అంటున్నాడంటే ఇవన్నీ వేదనకు, శ్రమకు, శరీర సంబంధమైనవిగా ఉన్నవి. అంటే ఆత్మానుసారమైన జీవితం కాకపోతే ఇహమందుండు ప్రతి విధమైన శోధన, శ్రమ ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. కాబట్టి ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు, ఏమంటున్నాడు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధమును అంటున్నాడు. అంటే కలహం అంటే గొడవలు పడే విధానము, అసూయ అంటే ప్రేమించని విధానము, క్రోధం అంటే కోపంతో కూడినదిగా, కక్షలు అంటున్నాడు. అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని జీవితాన్ని కలిగిన విధానం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ, కొండెములను, గుసగుసలాడుటను అంటున్నాడు. అంటే కొండెములు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ, అనరాని మాటలు అనుకుంటూ, మరి భూ సంబంధంగా లోక సంబంధమైన ముచ్చటలకు తావిచ్చేవారుగా ఉండకూడదని చెప్తూ, కక్షలకును, కొండెములకును, గుసలకును, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అని అంటున్నాడంటే ఇవన్నీ ఉంటాయేమో, ఒకవేళ జాగ్రత్త ఇవన్నీ లేకుండా చూసుకోండి. అంటే దేవుని చిత్తానికి, పరలోక సంబంధమైన ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇవ్వండి, భూ సంబంధమైన వాటిని, అసంబంధమైన వాటిని విడిచిపెట్టండి. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని అంటున్నాడంటే ఏంటి, నా ప్రవర్తన వల్ల, నా ఆలోచన వల్ల, నా తలంపు వల్ల మీరు మార్పు చెందకుండా అదే రీతిగా ఉంటే ప్రభు ఏమవుతాడంట, బాధపడతాడంటున్నాడు. అంటే క్రీస్తుకు వేదన కలిగించే విధంగా మీరు ఉండకూడదు అంటున్నాడు. ఏమని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అంటున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు తను చేయవలసిన పని తాను సరిగ్గా చేయకపోతే దేవుని ఎదుట ఆ నమ్మకాన్ని కోల్పోతాను. కాబట్టి అందుకే ముందుగా జాగ్రత్త పడుతూ తాను ఈ మాటను, ఈ పత్రికను తెలియచేస్తూ, నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులుగా గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను అంటున్నాడు. అంటే మార్పు లేక, మారని మనస్సులు లేక, హృదయమందును ప్రవర్తన ఎందును దేవుని చిత్తాన్ని అనుసరించక ఒకవేళ మీరు జీవించినట్లయితే, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించిన వారిగా, దేవుని చిత్తాన్ని తృణీకరించిన వారిగా, మీ ప్రవర్తనను బట్టి, మీ ఆలోచనను బట్టి ఒకవేళ అలా ఉంటున్నారేమో, ఒకవేళ మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. అంటే హృదయశుద్ధి గలవారు దేవుని చూచెదరు కాబట్టి మీ హృదయాలు దేవుని వైపు, వాక్యం వైపు, ఆత్మయందు నిలిచిన వారమై దేవునితో సంబంధం కలిగిన వారే ఉండాలి. ఒకవేళ అవన్నీ కాకుండా ఇవాటి భూ సంబంధమైన మరలా వచ్చినప్పుడు నా దేవుని మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అంటూ, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వమునకు, అంటే పూర్వపు స్థితికి వెళ్ళక, దేవుణ్ణి తెలుసుకోక ముందు మీరు ఎలాగున్నారో ఆ పరిస్థితుల్లో గుండా పోకుండా మీరేమంటున్నాడు, పోక అపవిత్రతను, జారత్వము పోక ఏమంటున్నాడు, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి అంటున్నాడు. అంటే ఇంకా తమ హృదయాలను సరిచేసుకొనక, దేవుని వైపు తమ హృదయాలను మార్చుకొనక జీవిస్తున్న జీవితాలు ఏవైతే ఉన్నవో అంటూ దుఃఖపడవలసి వచ్చునేమనియు భయపడుచున్నాను అంటున్నాడు. అంటే తన పత్రిక ద్వారా, తన పరిచర్య ద్వారా ప్రభువుని ప్రత్యేకంగా వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభువుని తెలుసుకోవడమే కాదు, ప్రభువులో వాళ్ళు జీవించాలి. సంఘం పట్ల పౌలు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ప్రేమ యందు వారిని స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ప్రభు ప్రేమ మనలను నిత్యము కాచి కాపాడుని. కాబట్టి మనము ఆ ప్రేమ యందు నిలిచిన వారమై, అంటే ప్రభు ప్రేమలో నిలిచిన వారమై, భూ సంబంధమైన, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక ఆత్మయందు నిలిచిన వారమై దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ కృప వెంబడి కృప చేత ముందుకు కొనసాగుతూ తాను తిరిగి వచ్చినప్పుడు ప్రభు ఎదుట
ప్రత్యేకింపబడిన సంఘముగా మీరు ఉండాలి అనే విషయాన్ని తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు మనము ప్రభువు పట్ల అట్టి ప్రేమ కలిగిన వారిగా, అట్టి సహవాసాన్ని కలిగిన వారిగా, ఏవైతే ఇహ సంబంధమైన వాటి ఉన్నవో వాటిని అనుసరించక పరసంబంధమైన దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రభువు కొరకు ప్రత్యేకింపబడ్డ వారమై పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని జరిగిస్తూ కృపయందు కొనసాగేవారై ఉండాలని తన పత్రిక ద్వారా ఉదయకాల సమయమున పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ప్రేమయందు నిలిచి మీ కృపయందు కొనసాగే స్థితినిచ్చినందుకే వందనాలు. ఎంతోమందికి లేని గొప్ప ధన్యతను, యోగ్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక మీ వాక్యమందు నిలిచినట్లు, జీవించినట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి. అయ్యా, ఆనాడు పౌలు తన పత్రిక ద్వారా సంఘాలను ధైర్యపరుస్తూ ప్రేమపూర్వకంగా ఏదైతే ఉండకూడదో దాన్ని తొలగించుకునమని, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకత్వం కలిగి జీవించవలసి ఉన్నదని తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. అవును నాయన, నీవు త్వరలో రానయ్యున్నప్పుడు నేను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు కలిగిన వధువు సంఘముగా మేమందరము సిద్ధపడి ఉండేటట్టు అట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న ప్రత్యేకంగా ముట్టి లేవనెత్తండి. మీ గాయపడిన హస్తాలు వారిపై నుంచి స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. దిన పరిచర్య అంతటిలో నీ వాక్యమందు, నీ ఆత్మయందు మమ్మల్ని స్థిరపరచమని, వాతావరణ మార్పుల వల్ల, అయా వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వరదల వల్ల అనేకులు నిరాశ్రులై ఉన్నారు. నాయనా, మీ సహాయం వారికి అనుగ్రహించి అయా ఈ ఉగ్రత నుండి, కోపం నుండి, ఈ పరిస్థితుల నుండి బిడ్డలను తప్పించి కాపాడమని, సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.